హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పక్కా కొలతలతో చేస్తే 6 నెలలు నిల్వ ఉంటుంది. ఇది టిఫిన్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కోసం నేను లోకల్ కొత్తిమీర 4 కట్టలు తీసుకున్నాను, పెద్దవి. ఇప్పుడు మనకు వింటర్ సీజన్లో మంచిగా ఫ్రెష్గా తక్కువకు వస్తుంది. ఈ 4 కట్టలకి నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. కొత్తిమీర ఏ రూపంలోనైనా తరచుగా తీసుకున్నట్లయితే మనకి ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండె జబ్బుల్ని రాకుండా చేస్తుంది. ఇప్పుడు కొత్తిమీరను కాడలతో కట్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద కొంచెం తడి అంతా పోయేంత వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు చింతపండులోకి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేస్తే కొంచెం తొందరగా మెత్తగా అవుతుంది. ఇందులో పిప్పి అంతా తీసేసి ఇలా గుజ్జులాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను గ్రౌండ్ నట్ విజయ ఆయిల్ వాడుతున్నాను. మనం పచ్చళ్ళలోకి పల్లి నూనె వాడితేనే బాగుంటుంది. ఇందులోకి నేను 1/2 లీటర్ ఆయిల్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత మనకి ఫ్రైకి సరిపోయేంత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తడి లేకుండా ఉన్న కొత్తిమీరని తీసుకొని ఇందులో వేయాలి. ఇప్పుడు కొత్తిమీరను మీడియం ఫ్లేమ్ మీదనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్ పైకి తేలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూనే కొత్తిమీర పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోనే ఈ చింతపండును గుజ్జును కూడా మంచిగా దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ చింతపండు గుజ్జు కూడా ఇలా దగ్గరికి అయితేనే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత కొత్తిమీరను చింతపండు గుజ్జు మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా బరకగా, మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీరను చింతపండు మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ గుజ్జులోకి మళ్ళీ కొద్దిగా సాల్ట్, అలాగే మనకు టేస్ట్కి సరిపడేంత కారము, అంటే ఒక 1/2 కప్పు కారం వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి, ఇందాక మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు పట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకొని ఇందులోకి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మళ్ళీ మిగిలిన ఆయిల్ అంతా వేసుకొని ఇందులోకి నేను జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, తాలింపు గింజలు అన్నీ వేసాను. అలాగే 4-5 ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా, అంటే చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసి పట్టుకున్న కొత్తిమీర పచ్చడిని ఇందులోకి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్ట్ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ డేకి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దీన్ని మనము ఎయిర్ టైట్ గ్లాస్లో స్టోర్ చేసుకుంటే 6 నెలలు తప్పకుండా ఉంటుంది. స్పూన్ అనేది తడి లేకుండా చూసుకోవాలి, చేతులు కూడా తడి లేకుండా చూసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం కొత్తిమీర పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది టిఫిన్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.